తెలుగు తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం తెలుగులో తొలి కవితా పితామహుడైనటువంటి శివదేవయ్య యొక్క సాహిత్య విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శివదేవయ్య మామూలు వ్యక్తి కాదు, దైవాంశ సంభూతుడు అని చెప్పేసి మహాకవి అయినటువంటి తిక్కన లాంటి వారి చేత ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి. అలాంటి శివదేవయ్య ఎలాంటి సాహిత్యాన్ని నెలకొల్పాడు, అట్లాగే అతని నేపథ్యం ఏంటి, ఇంకా ఇతర విశేషాలు ఏంటి, దైవాంశ సంభూతుడి అని చెప్పేసి ఎందుకన్నారు, ఇలాంటి అనేకమైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనేకమైనటువంటి సాహిత్య విశేషాలను, సమగ్ర విశేషాలను మీరు పొందవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే శివదేవయ్య నేపథ్యాన్ని కనుక చూద్దాం. శివదేవయ్య ఎవరు, ఏంటి, ఎక్కడైనా ప్రస్తావన ఉన్నదా, ఈయన రచనలు ఏంటి, ఇవంతా కూడా నేపథ్యం కనుక చూసుకుంటే తెలుగు కవుల్లో చాలామంది వచ్చేసి తమ పేర్ల వల్ల వచ్చేసి అమాత్యులుగా అంటే మంత్రులుగా చెలమలు అయ్యారు. కానీ ఒక మహాసామ్రాజ్యానికి మంత్రిత్వం చేస్తూ అంటే మంత్రిగా ఉంటూ కవిగా ఉంటూ సంస్కృతంలో తెలుగులో కవితా పితామహుడిగా పేరొందినటువంటి వ్యక్తి శివదేవయ్య. మన కేవలం తెలుగులోనే కాదు సంస్కృతంలో కూడా కవితా పితామహుడిగా పేరు పొందాడట. ఎవరు? శివదేవయ్య. ఈ శివదేవయ్య ఎక్కడ పనిచేసేవారు అని అడుగుతారు. శివదేవయ్య ఇద్దరు వ్యక్తుల దగ్గర పనిచేశారు. ఒకటి రాణి రుద్రమాదేవి అయితే రెండోది వారి తండ్రి అయినటువంటి గణపతి దేవుడు. గణపతి దేవుని దగ్గర, అట్లాగే రుద్రమాదేవి వద్ద, ఇంకా ప్రతాపరుద్రుని దగ్గర కూడా రుద్రమాదేవి తర్వాత వచ్చినటువంటి ప్రతాపరుద్రుని దగ్గర కూడా మంత్రిగా మన్ననలు పొందాడట. ఇంకా గణపతి చక్రవర్తి దగ్గర, అట్లాగే రుద్రమాదేవి తర్వాత వచ్చినటువంటి ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన రాజ్యాన్ని వచ్చేసి పరిపాలనా విధాన్ని బట్టి సామ్రాజ్యాన్ని మొత్తం కూడా 77 నయనంకర్లుగా విభజించాడు. అంటే పరిపాలన సౌలభ్యం కోసం వచ్చేసి ప్రాంతాలు నయనంకర్లుగా విభజించాడు, 77 ప్రాంతాల లెక్క. తర్వాత వాటిని నమ్ముకొని ఈ 77 నయనంకర్లను నమ్ముకొని ఒక్కొక్క అధిపతిని నియమించడం జరిగింది. ఇదంతా కూడా ఎవరి ప్లాన్తో నియమించాడు అంటే ఖచ్చితంగా అది శివదేవయ్య ఉపదేశం వల్లనే ఉన్నది. ఆ 77 నయనంకర్లు నియమించడం చేతనే కాకతీయ సామ్రాజ్యం అనేది ప్రతిష్టంగా ఉన్నది. దృఢంగా స్టాండర్డ్గా ఈ శివదేవయ్య ఉపదేశం వల్లనే ఉన్నది అని చెప్పేసి తెలుస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు పురుషార్థ సారము అనే రచన ద్వారా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మనకు 2 ప్రశ్నలు వచ్చాయి ఇక్కడ. శివదేవయ్య ఎవరి ఆస్థానంలో వచ్చేసి మంత్రిగా పనిచేసాడు? ముగ్గురు దగ్గర, గణపతి దేవుని దగ్గర, రాణి రుద్రమాదేవి దగ్గర, అట్లాగే ప్రతాపరుద్రుని దగ్గర చేయడం జరిగింది. అట్లాగే శివదేవయ్య రచన ఏది? పురుషార్థ సారం. ఇక శివదేవయ్య ఎట్లాంటి రచనలు చేశాడు? సంస్కృతంలో, ఆంధ్రలో కూడా కవితా పితామహుడు పేరు పొందాడు కదా. ఏం రచనలు చేశాడు అనేది చూద్దాం. మొట్టమొదటగా శివదేవయ్య రచనలో సోమదేవ రాజీయము అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఒక రచన. ఇంపార్టెంట్ చూడండి. సోమదేవ రాజీయము అనే రచన ఎవరు చేశారు అని అడుగుతారు. శివదేవయ్య. అట్లాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టు పురుషార్థ సారము అని చెప్పేసి, అట్లాగే ఒక నీతి శతకాన్ని కూడా రచించాడు. నీతి శతకము, శివదేవయ్య శతకము అని చెప్పేసి అంటారు. దానికి ఇంకొక పేరు కూడా ఉన్నది, చెప్తాను. ఇలా 2-3 పుస్తకాలు లభ్యమవుతున్నాయి. అయితే ఏ పుస్తకాలు రాశాడు, సంస్కృతంలోనా తెలుగులోనా అనేది తెలియదు. కానీ ఇవేవి కూడా లభ్యం కాలేదు. కానీ కొందరు లక్షణ గ్రంథకర్తలు ఎవరైతే ఉన్నారో వారు వీరి పద్యాలను, శివదేవయ్య పద్యాలను ఉదాహరణగా చెప్పడం జరిగింది. లక్షణకర్తలు ఎలా ఉంటారంటే ఒక పద్యాన్ని తీసుకొని దీంట్లో ఈ లక్షణం ఉంది, ఈ ఛందస్సు ఉంది, ఈ అలంకారం ఉంది అని ఉదాహరణలుగా చెప్తారు. అలా మొట్టమొదటిసారిగా శివదేవయ్య గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మడికి సింగన. ఎవరు? మడికి సింగన. ఈ మడికి సింగన సకల నీతి సమ్మతము అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ ఇంపార్టెంటు, సకల నీతి సమ్మతము అనే సంకలనం ఎవరు రచించారు అని అడుగుతారు. దాన్ని మడికి సింగయ్య. ఈ సకల నీతి సమ్మతము అనే గ్రంథం అనేది కొంత దొరకలేదు, అసంపూర్తిగా దొరికింది. కొన్ని పద్యాలు కూడా వచ్చేసి అసంపూర్తిగా ఉన్నది. దీన్ని పరిష్కరించి సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని పరిష్కరించి ఒక పుస్తకంగా ఒక వ్యక్తి వేయడం జరిగింది. ఆయన వ్యక్తి పేరే మానవల్లి రామకృష్ణ కవి.
ఈ మానవల్లి రామకృష్ణ కవి ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, సకల నీతి సమ్మతం మడికి సింగన రచించినటువంటి సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని పరిష్కరించింది ఎవరు అని అడుగుతారు. మానవల్లి రామకృష్ణ కవి. ఈయన పరిష్కరించి పీఠిక రాయడం జరిగింది. ఆ పీఠిక రాస్తూ ఏమన్నారంటే, పురుషార్థ సారము అని చెప్పేసి ఒక రచనను, అట్లాగే ఈ పురుషార్థ సారం అనే రచనను గణపతి దేవునికి రుద్రమాదేవికి మంత్రి అయినటువంటి శివదేవయ్య రచించాడు అని చెప్పేసి రాయడం జరిగింది ఆ పీఠికలో రాసినటువంటి విషయం ప్రకారం వచ్చేసి మానవల్లి రామకృష్ణ కవి శివదేవయ్య గురించి ప్రస్తావించాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇదొకటే కాదు, ఈ శివదేవయ్య ఈ పురుషార్థ సారం అనే రచనతో పాటుగా శివదేవ ధీమని అని చెప్పేసి ఒక మకుటం గల ఒక శతకం రచించినట్టు మనకు అర్థమవుతుంది. ఒక నీతి శతకం రచించాడు. ఏంటిది? పురుషార్థ సారంతో పాటుగా శివదేవ ధీమని అని చెప్పేసి ఒక శతకం కూడా రాసినట్టు తెలుస్తుంది. ఇంకా శివదేవయ్యను ప్రస్తావించినటువంటి కవులు ఎవరు అని కనుక చూస్తే, బాలబోధము అని చెప్పేసి ఒక గ్రంథం ఉంది. ఈ బాలబోధంలో శివదేవయ్య గురించి ఉంది. అట్లాగే లక్షణ శిరోమణి అని చెప్పేసి ఉంది. దీంట్లో కూడా శివదేవయ్య గురించి ఉంది. పురుషార్థ సారంలో కూడా తన గురించి తాను చెప్పుకునే దాంట్లో కూడా శివదేవయ్య గురించి ఉంది. శివదేవ శతక పద్యంలో కూడా శివదేవయ్య గురించి ఉంది. ఇవన్నీ కూడా ఉదాహరణలు. దీంట్లో బాలబోధ చందము అని చెప్పేసి అనుకున్నాగా ఛందస్సు గ్రంథం. దీన్ని రచించింది ఎవరు అంటే లింగమగుంట తిమ్మన. ఇంపార్టెంట్ చూడండి, బాలబోధ చందము అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? లింగమగుంట తిమ్మన. అట్లాగనే లక్షణ శిరోమణి గ్రంథంలో కూడా ఈయన ప్రస్తావన ఉన్నది. కాబట్టి లక్షణ శిరోమణి గ్రంథం ఎవరు రచించారు అంటే పొత్తపి వెంకటరమణ కవి. ఈ రెండు కూడా లక్షణ గ్రంథాలు. మనకు చూడండి, శివదేవయ్య గురించి ప్రస్తావన ఉన్నటువంటి గ్రంథాలు ఏవి అంటే 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి బాలబోధము, రెండవది లక్షణ శిరోమణి. ఒక దానికి లింగమగుంట తిమ్మన, రెండవ దానికి పొత్తపి వెంకటరమణ కవి. ఇక ఆ తర్వాత శివదేవయ్య ప్రస్తావన ఎక్కడెక్కడ వచ్చింది, నిజంగా ఈయన దైవాంశ సంభూతుడు అని చెప్పేసి ఎందుకన్నారు, ఎవరన్నారు, ఇలాంటి విశేషాలను కూడా చూద్దాం. శివదేవయ్య గురించి ప్రస్తావించిన వాళ్ళల్లో శరభరాజీయము అనే ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని రచించిన వంటి కవి పేరు తూలూరి శరభరాజ కవి. శరభరాజీయాన్ని తూలూరి శరభరాజీయ కవి. ఈ శరభరాజీయ గ్రంథంలో ఈయన ప్రస్తావన ఉన్నది. ఇంకా ఈ దీంట్లోనే వచ్చేసి ఆంధ్ర కవిత పితామహుడు ఈయన ఎవరు? శివదేవయ్య ఆంధ్ర కవిత పితామహుడు అని చెప్పేసి తెలుస్తుంది. ఆంధ్ర కవిత పితామహుడే కాదు, సంస్కృత ఆంధ్ర కవితలకెల్లా పితామహుడు అని చెప్పేసి ప్రత్యేకంగా ఆంధ్ర కవిత పితామహుడు బిరుదున్నట్టు ఒక సమాచారం ఉన్నది. అంటే ఆంధ్ర కవిత పితామహుడు అని చెప్పేసి మొదటిసారిగా ప్రస్తావించినటువంటి గ్రంథం ఏది శివదేవయ్య గురించి అంటే శరభరాజీయం అనే గ్రంథంలో తూలూరి శరభరాజ కవి రచించాడు. ఆ తర్వాత దీన్ని విమర్శిస్తూ నిజమేనా ఇదంతా కూడా చర్చిస్తూ నిర్దవోలు వెంకట్రావు గారు భారతీ పత్రికలో ఒక వ్యాసం రాశారు. ప్రథమాంధ్ర కవితా పితామహుడు శివదేవయ్య అని. ప్రథమాంధ్ర కవితా పితామహుడు శివదేవయ్య అని చెప్పేసి ఒక వ్యాసం రాశాడు. రాస్తూ ఇతడే ఆంధ్ర కవితా పితామహుడు అని ధరించిన వారిలో మొట్టమొదటివాడు అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. మీకు ఆంధ్ర కవితా పితామహుడు అనగానే అల్లసాని పెద్దన గుర్తుకు రావాలి. అల్లసాని పెద్దన మాత్రమే కాదు, ఇక్కడ చూడండి, ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదున్న వాళ్ళు ఎవరెవరు అనేది చూసుకుంటే, మొట్టమొదట ఆంధ్ర కవితా పితామహుడు అని మొట్టమొదట బిరుదు పొందినటువంటి వ్యక్తి అయితే శివదేవయ్య. ఇతడు పురుషార్థ సారము అని చెప్పేసి గ్రంథాన్ని రచించి అని తెలుస్తున్నది. తర్వాత రెండో వ్యక్తి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదున్నటువంటి వ్యక్తి కొరవి సత్యనారాయణ. ఎవరు? కొరవి సత్యనారాయణ. ఈ కొరవి సత్యనారాయణ ఎవరు అంటే సింహాసన ద్వాత్రిశంతిక అనే గ్రంథాన్ని రచించినటువంటి కొరవు గోపరాజు యొక్క పెదనాన్న. ఈ పెదనాన్నకు కూడా ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదున్నట్లు ఇతను కొరవు గోపరాజు సింహాసన ద్వాత్రిశంతికలో పేర్కొనడం జరిగింది. ఇక మూడవ వ్యక్తి వచ్చేసి ఉప్పుగుండూరు వెంకట కవి. ఇతను మట్ల అనంత భూపాలుని ఆస్థాన కవి. ఇతను కూడా ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదుంది. ఇక మూడో వ్యక్తి కదా, నాలుగో వ్యక్తి పేరు వచ్చేసి యనమండ్ల లక్ష్మీ నరసింహ. ఇంకా ఐదో వ్యక్తి వచ్చేసి మండపాక పార్వతీశ్వర కవి.
మండపాక పార్వతీశ్వర కవి ఆధునిక కవి. ఇంకా వచ్చి మండపాక పార్వతీశ్వర కవికి అభినవ ఆంధ్ర కవితా పితామహుడు అని, అభినవ ఆంధ్ర కవితా పితామహుడు అని బిరుదు ఎవరికి ఉందంటే మండపాక పార్వతీశ్వర కవికి. ఇక అలసాని పెద్దన, వీళ్ళందరికీ కూడా ఆంధ్ర కవితా పితామహుడు అని చెప్పేసి బిరుదున్నది. ఇక అసలు విషయానికి వస్తే తూలూరి శరభరాజ కవి శరభరాజయంలో ప్రస్తావించాడు. అట్లాగే 1678 ఆ ప్రాంతంలో 1700 ప్రాంతంలో ఎడపాటి ఎర్రన అనేటువంటి కవి, ఇతడు మల్హన చరిత్ర అని చెప్పేసి ఒక రచన చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మల్హన చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఎడపాటి ఎర్రన. ఈ ఎడపాటి ఎర్రన కూడా ఈయన గురించి ప్రస్తావించాడు. ఏమని? నినుతు లొనర్తు చంద్రకవి ప్రభు నన్నయ్యబట్టు తిక్కన శివదేవ భాస్కరుణ్ణి అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. అంటే ఎడపాటి ఎర్రన కూడా మల్హన చరిత్రలో ప్రస్తావించాడు. అట్లాగే నాగరఖండం అనే గ్రంథం రచించినటువంటి జంట కవులైనటువంటి అయ్యంకి బాలసరస్వతి, తురగ రాజకవి ఇద్దరు కూడా ఇతను ఎవరు శివదేవయ్య గురించి ప్రస్తావించడం జరిగింది. ఏమని? శివతత్వ శివదేవు చిన్మయీ భవదూరు శర్భాంక రాజశేఖరు వేము నన్నప దిక్కున్ ప్రబంధ పరమేశు అని చెప్పేసి ఇలా ఆయా కవులను ప్రస్తావిస్తూ శివదేవుని కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి చూడండి, మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైతే రచనలు చెప్తున్నానో కనీసం వీళ్ళు ప్రస్తావించిన పేర్లు అడగకపోవచ్చు, కానీ రచనలు అయితే ఇంపార్టెంటే కదా, అవి గుర్తుపెట్టుకోండి. నాగరఖండం ఎవరు రచించారు అని అడుగుతారు. నాగరఖండం రచించినటువంటి జంట కవులు ఎవరు అని అడుగుతారు. ఇద్దరున్నారు, అయ్యంకి బాలసరస్వతి, తురుగు రాజకవి, వీళ్ళిద్దరు కూడా. వీరితో పాటుగా తోభ్య చరిత్ర అని చెప్పేసి ఒకరు రచించారు. అతని పేరు వచ్చేసి పింగళి ఎల్లన. 1760లో పింగళి ఎల్లన, 1760 తర్వాత పింగళి ఎల్లన అనే ఒక కవి ఉన్నాడు. ఆయన తోభ్య చరిత్ర, ఇంపార్టెంట్ తోభ్య చరిత్ర అని చెప్పేసి. ఈయన కూడా వచ్చేసి శివదేవుని ప్రస్తావించారు, శివదేవయ్యను. వీటన్నిటితో పాటుగా పురుషార్థ స్థానాన్ని అట్లాగే శివదేవయ్యను మొట్టమొదటిసారిగా పేర్కొన్న కవి ఎవరు అంటే సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రచించినటువంటి సకల నీతి సమ్మతం అనే సంకలన గ్రంథం. సంకలనం అంటే చూడండి, ఆయా గ్రంథాలలోని మంచి పద్యాలన్నిటిని కూడా ఏరుకొని ఒక పుస్తకం లెక్క తయారు చేయడం జరిగింది. అంటే నీతి పద్యాలన్నిటిని కూడా, అది సకల నీతి సమ్మతం. మడికి సింగన పురుషార్థ సారాన్ని పేర్కొంటూ శివదేవయ్యను తెలపడం అనేది జరిగింది. ఇక సింగన కాలంలో రచించినటువంటి సకల నీతి సమ్మతాన్ని మానవెల్లి రామకృష్ణ కవి గారు 3 అశ్వాసాలతోని పరిష్కరించడం జరిగింది. 3 అశ్వాసాలతో తిరిగి పుస్తకం వేయడం జరిగింది. దీంట్లో పీఠిక రాస్తూ కూడా శివదేవయ్యను ప్రస్తావించాడు. దీంట్లో మానవెల్లి గారు శివదేవ ధీమని శతకం అని చెప్పేసి ఒక పద్యాన్ని కూడా ఇచ్చారు. దీని ప్రకారం కూడా శివదేవ దేవీమణి అని చెప్పేసి ఒక పద్యం ఇవ్వడం చేత ఈ పద్యాన్ని వచ్చేసి అంటే శివదేవమణి అని ఒక శతకాన్ని కూడా రచించారు. ఎవరు? శివదేవయ్య అని తెలుస్తున్నది. అట్లాగనే ఒక పద్యాన్ని ఉదాహరణ ఇచ్చారు. ఏం పద్యం అది అంటే, ప్రాణు నహాను గూర్చి ఎలపాము గదల్పి తద్దూర కీలితో రాణ్యంబు నొత్తిమేను దృఢమై నిగూడంబు బిగించి దుష్టులన్ గోను చేర్చి యా ప్రాణ ఘోషముల్ విని యందు మానసాక్షీణంబు సేనిసిన బసవ సిద్ధుడాన శివదేవధీమని అని ఒక పద్యం ఉన్నది. ఈ పద్యాన్ని తిక్కన మహాభారతంలో అనుసరించారు అని చెప్పేసి నిడదవోలు వెంకట్రావు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, తిక్కన శివదేవయ్యను అనుసరించాడు అని చెప్పేసి పేర్కొన్నటువంటి పరిశోధకులు ఎవరు అని అడుగుతారు. తిక్కన శివదేవయ్యను అనుసరిస్తూ పద్యాలు రాశాడు అని చెప్పేసి పేర్కొన్న కవి నిడదవోలు వెంకటకవి. ఈ నిడదవోలు వెంకటకవి ఆధారాన్ని కూడా చూపాడు. భారతంలో ఒక పద్యాన్ని ఆధారంగా కూడా చూపడం జరిగింది. ఇంకా అందుకు ఆధారంగా వచ్చేసి మహాభారతంలో వచ్చేసి ఒక పద్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రాణు నపాను నందుని నపాను ప్రాణుని యందు నిలిపి రాణము కోరి చిత్తము దీర్ఘంబు బట్టగా ప్రాణంబు సంయమన క్షీణత దేహీ మధ్య శిఖా జిమ్మగా దత్తయుముంది మూర్తప అని చెప్పేసి ఒక పద్యాన్ని చెప్పారు. తిక్కన గారి శివదేవయ్యను అనుసరించారు అనడానికి ఆధారం ఏంటి అంటే స్థౌత్తిక పర్వము అని చెప్పేసి ఒక పర్వం ఉన్నది. స్థౌత్తిక పర్వం అంటే మీరు చూడండి, మహాభారత పర్వం యుద్ధం తర్వాత వచ్చేసి ఒక పర్వం ఉంటుంది, స్థౌత్తిక పర్వం అని. ఈ స్థౌత్తిక పర్వంలోనే
ద్రోణాచార్యుని కుమారుడైనటువంటి అశ్వత్థామ ఉప పాండవులను దుశ్శద్యుమ్నుని చంపడం జరుగుతుంది. ఈ స్తౌత్రిక పర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు శివుని యొక్క మహిమను చెప్పే ఘటనలో, అంటే ఇంతమందిని అశ్వత్థామ చంపగలిగాడు కదా, నిజంగా అశ్వత్థామ వచ్చేసి అంత వీరాది వీరుల్ని ఎట్లా చంపాడు అంటే, లేదు శివుడు ఖడ్గం ఇయ్యడం చేత చంపాడు అని చెప్పి చెప్పుకుంటూ ఒక పద్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ పద్యం అనేది శివదేవయ్య పద్యాన్ని అనుసరించి రాశాడు అని చెప్పేసి శతక కవుల చరిత్ర అని చెప్పేసి రచన చేసినటువంటి నిడదవోలు వెంకట్రావు గారు పేర్కొనడం జరిగింది. మొత్తంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శతక కవుల చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని అడుగుతారు. అది నిడదవోలు వెంకట్రావు గారు. ఇక చూడండి, తిక్కనకు దృష్టిలో వచ్చేసి దేవయ్య ఈశ్వరుడు లాంటి వారు అని చెప్పేసి సోమదేవీయం రాసినటువంటి కవి చెప్పినటువంటి సంగతి మనం ముందుగానే చెప్పుకున్నాం. ఆ తర్వాత శివదేవయ్యనే కాకతీయ చక్రవర్తి అయినటువంటి గణపతి దేవుని గురువైనటువంటి విశ్వేశ్వరాధీశకులు అని చెప్పేసి చిలుకూరి వీరభద్రరావు గారు అభిప్రాయపడ్డారు. అంటే శివదేవయ్య ఎవరు అంటే, ఈయన కవి మాత్రమే కాదు, ఆయన గురువు, మంత్రి కాదు, గురువైనటువంటి గణపతి దేవుడైనటువంటి ఆ గణపతి దేవునికి గురువైనటువంటి విశ్వేశ్వరాధీశకులు అయి ఉంటారు అని చెప్పేసి అభిప్రాయపడ్డది ఎవరు అని అడిగితే చిలుకూరి వీరభద్రరావు గారు. అయితే శివదేవయ్య వేరు, అట్లాగే విశ్వేశ్వరాధీశకులు వేరు, ఇద్దరు కూడా వేర్వేరు పురుషులు అని చెప్పేసి, వేర్వేరు వ్యక్తులు అని చెప్పేసి అన్నటువంటి కవి ఎవరు అంటే చాగంటి శేషయ్య. ఒకరే అన్నటువంటి వ్యక్తులు అంటే శివదేవయ్య విశ్వేశ్వరాధీశకులు ఇద్దరు ఒకరే అన్నది ఎవరు అంటే చిలుకూరి వీరభద్రరావు గారు. కాదు, భిన్నమైనటువంటి వ్యక్తులు అన్నది ఎవరు అంటే చాగంటి శేషయ్య గారు. ఇంకా నిజానికి సంస్కృతాంధ్రలోకెల్లా ఆంధ్ర కవితా పితామహుడు అని చెప్పేసి అంత పెద్ద పేరు ఎలా వచ్చింది అనేది మాత్రం వచ్చేసి ఇప్పటివరకు కూడా వాళ్ళకు తెలీదు. సరే, మొత్తానికి ఇక చివరిగా వస్తే శివదేవయ్య ఇతర విశేషాలు ఏంటివి అని కనుక చూస్తే, తిక్కన గారు వచ్చేసి సాక్షాత్తు ఈశ్వరుడిగా ప్రతిష్ఠించారు. ఎందుకు ఈశ్వరుడిగా అన్నారు ఆ సంగతి వచ్చేసి సోమదేవరాజీయంలో ఉన్నది. ఈ సోమదేవరాజ్యంలో ఈయన మంత్రిగా కాకుండా మహిమాస్పదుడిగా కూడా కొన్ని కథలు ఉన్నాయట. ఉదాహరణకు ప్రతాపరుద్రుడు అని చెప్పేసి రాజు ఉన్నాడుగా, ఈ ప్రతాపరుద్రుడికి పట్టపురాణి ఉన్నది. ఆ పట్టపురాణి వచ్చేసి శివదేవయ్య గారి విగ్రహానికి నిత్యం కూడా పూజ చేసేదట. నిత్యం కూడా పూజ చేసేది అంటే ఎంత దేవుని లెక్క కొలిస్తేనే నిత్యంగా పూజ చేస్తారు కదా. అయితే ఇలా ఇంకొక సంఘటన ఏంటి అంటే, ప్రతాపరుద్రుడితో పాటుగా రాజుగారితో పాటుగా వచ్చేసి రాణి, శివదేవయ్య వీళ్ళంతా కూడా ఒకరోజు శివరాత్రి రోజు ఉపాసం ఉన్నారట. శివరాత్రి రోజు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా వచ్చేసి ఉపాసం ఉన్నప్పుడు శివదేవయ్య ఒకానొక సందర్భంలో తేడుపులు తినగానే వచ్చేసి మనకు ఏమంటారు, తేడుపులు వస్తాయి కదా, ఆ గుర్రున తినర్చాడట. అయితే ఇంత కొంచెం కూడా తినకుండా ఎందుకు ఇంత పెద్ద తేర్పులు వచ్చాయి అని చెప్పేసి ఆలోచిస్తే ప్రతాపరుద్రుడి యొక్క రాణి ఎవరైతే ఉన్నదో ఆ రాణి శివునికి నైవేద్యం పెడుతుందట. అది శివదేవయ్య దేవుడు లాంటి వాడు అనుకున్నాం కదా, శివుడు లాంటి వాడు అనుకున్నాం కదా, దేవుడు లాంటి శివదేవయ్య దాన్ని స్వీకరించాడు కాబట్టే శివదేవయ్య శివుడు అని చెప్పేసి ఇట్లాంటి కథ ఒకటి ప్రతాప చరిత్రలో ఉన్నది. ప్రతాప చరిత్ర అనే కథలో ఉన్నది. ఇంకా ఈ ప్రతాపరుద్రుని రాణి పట్టపురాణి వచ్చేసి శివదేవయ్యను నిత్యం ఎందుకు పూజిస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది. ఒకరోజు శివదేవయ్యనట అంతఃపురంలోకి రాజు యొక్క అంతఃపురంలోకి వచ్చినప్పుడు ఆయన పరపురుషుడు అని చెప్పేసి ఆమె పక్కకు తప్పుకున్నదట. వెంటనే రాజుగారు అక్కడే ఉండేటువంటి ప్రతాపరుద్రుడు ఆమెను మందలించి, శివదేవయ్య అంటే ఎవరనుకున్నావు, శివదేవయ్య అంటే పరపురుషుడా, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆయనను పూజించు అని చెప్పేసి చెప్పాడట. ఈ కథ వల్ల కూడా శివదేవయ్య అంటే అంతఃపురంలోకి నిరాకటంగా ప్రవేశించేటువంటి వ్యక్తి ఉన్నది. ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, శివదేవయ్య నిజంగా అంత మహిమాన్వితుడా, శివదేవయ్యను అంత పొగిడేటువంటి అవసరం తిక్కనకి ఏమున్నది, ఇదంతా కూడా చెప్పడానికి ఇది చెప్పాల్సి వస్తుంది. సరే, ఏది ఏమైనా కానీ ఇది శివదేవయ్య యొక్క సాహిత్య విశేషాలు. ఇక చివరిగా సంక్షిప్తంగా ఒకసారి కనుక చూసుకుంటే, శివదేవయ్య బిరుదు వచ్చేసి సంస్కృతాంధ్ర కవితా పితామహుడు అని. ఈయన రచనలు పురుషార్థసారము, శివదేవమణి శతకము, నీతి శాస్త్రము. తర్వాత ఇతను గణపతి దేవుడికి, రుద్రమాదేవికి, ప్రతాపరుద్రుడికి ముగ్గురికి కూడా మంత్రిగా పనిచేశాడు.
తర్వాత తిక్కన ఇతన్ని ఏమని ప్రస్తుతించాడు అంటే ఈశ్వరుడు కానీ మనుజ మాతృండు గాడు అని చెప్పేసి, అంటే ఇతను సాక్షాత్తు ఈశ్వరుడే కానీ మానవ మాతృడు కాదు అని చెప్పేసి అన్నాడు. ఇట్లా అడుగుతారు, ఈశ్వరుండు కానీ మనుజ మాతృడు గాడు అని శివదేవయ్యను కీర్తించిన వాళ్ళు ఎవరు? తిక్కన. తర్వాత ఇతడు ప్రథమాంధ్ర కవితా పితామహుడు అని చెప్పేసి ఎవరు పేర్కొన్నారు మొట్టమొదటగా అంటే, ఇతడు ప్రథమాంధ్ర కవితా పితామహుడుగా ఎవరు నిరూపించారు అంటే నిడదవోలు వెంకట్రావు. నీకు మొట్టమొదట పేర్కొందైతే ఎవరు? మడికి సింగన వచ్చేసి ఈయన గురించి ప్రస్తావించాడు. దేంట్లో సకల నీతి సమ్మతంలో పురుషార్థసారం అనే రచనలను చెప్పుకుంటూ ఈయన గురించి ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా ప్రథమాంధ్ర కవితా పితామహుడుగా చెప్పింది పరిశోధకులుగా నిడదవోలు వెంకట్రావు. ఇది శివదేవయ్య యొక్క సాహిత్య విశేషాలు. ఇంకా మరింత అంశాలను మరొక మంచి వీడియోలో చూద్దాం. అప్పటి వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు. అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపగలరని మనవి. మరొక మంచి వీడియోతోని సమగ్రంగా మళ్ళీ వద్దాం.